హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి, మ్యాంగో పికిల్ పెడుతున్నాను. ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ టైం ఉంటే చాలు. పుల్లగా మనకైతే ఈ పచ్చడి చేసుకుంటే కమ్మగా అన్నం మొత్తం కూడా తినేయొచ్చు. ఒక 10-15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఉప్పు కారం అనేది మనం కరెక్ట్గా వేసుకుంటేనే చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 4 మ్యాంగోస్ తీసుకున్నాను. బట్ 4 అయితే పెట్టలేదు, ఎందుకంటే మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయండి. సో అందుకని నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను. ముందుగా అయితే 2 టైమ్స్ వాష్ కూడా చేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం జీడి ఉండే. సో అందుకని క్లీన్ చేసుకొని ఇలా పొట్టు అంతా కూడా తీసివేసుకోవాలి. ఈ సీజన్ లో మాత్రమే మామిడికాయలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ గా కూడా మనకి సీజన్ కానప్పుడు కూడా దొరుకుతూ ఉంటాయి మామిడికాయలు, బట్ అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడైతే ఇలా పొట్టు తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ సీజన్ లో చేసుకునే ఏదైనా కూడా మామిడికాయతో చేసుకున్నారంటే చాలా బాగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే నేను చూపించిన విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి. ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే జీడి కూడా ఎక్కువగా లేదండి. సో ముక్కలు అనేది నాకు ఒక 2 కప్స్ వరకు అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక్కసారి అయితే గ్రైండర్ పట్టుకోవాలి. చాలా మెత్తగా అయితే అస్సలు చేసుకోకూడదు. నేను చూపించిన విధంగా కొంచెం బరకగా చేసుకోండి, అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 10 వరకు అయితే గార్లిక్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. పులుపు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మామిడికాయలు కారం కూడా ఎక్కువగా పడుతుంది. చిన్న టేబుల్ స్పూన్ అయితేనేమో 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా చూడండి, అక్కడక్కడ మనకి పలుకులుగానే ఉన్నాయి మామిడికాయలు, అలాగే వెల్లుల్లి కూడా. అలా ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడైతే పోపు చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరపగింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 5 to 6 వరకు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇలా కట్ చేసుకొని. అలాగే వెల్లుల్లి కూడా చిన్న కట్ చేసి వేసుకోండి, చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్, అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 1 మినిట్ మాత్రం బాగా ఫ్రై చేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో వేడివేడి అన్నంలోకి అయితే మీరు సర్వ్ చేసుకోండి, చాలా బాగా నచ్చుతుంది. దోశలు వేసుకున్నప్పుడు పైన కారం లాగా కూడా యూస్ చేసుకోండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.